నేను హారికని మళ్ళీ వచ్చేసాను ఇంకొక వీడియోతో. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తయారు చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే మా పాపలు అసలు చాక్లెట్స్ కావాలి అని అడుగుతాం వల్ల నేను డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. మీకు వచ్చేస్తుంది ఆర్డర్, నేను లింక్ పెడతాను చూడండి. ఇదైతే ఆర్డర్ పెట్టాను. దీని ద్వారా నేను డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవి బాదం పప్పు, జీడిపప్పు కొంచెం మనం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతే. అలాగే ఖర్జూరం, అలాగే ఇవి కూడా వేసేస్తాం. బాగా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు ఉంటాయి, మాడకుండా ఉంటాయి. సిమ్లో పెట్టుకోవాలి బాగా ఉండాలి. మా పాపలు అయితే చాక్లెట్స్ అన్నీ కూడా నేనైతే ఇది చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే ఇలా వచ్చేసింది. బాగా లైట్ కలర్ వచ్చేదాకా మనం ఇలా వేసుకుంటూ ఉండాలి. మనం అయితే నెయ్యి వేసుకుని కొంచెం సరిపడా నెయ్యి వేసుకుని అప్పుడు మనం బాదం పప్పు, జీడిపప్పు మొత్తం మనం ఏమైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ మనం వేసుకుని ఆ తర్వాత మనం లైట్గా సిమ్లో పెట్టుకుని మనం డ్రై తీసుకోవాలి. మనం అయితే ఇప్పుడు ఇలా అయితే వేసేసుకోవాలి. మిక్సీలో అయితే మొత్తం మనం అయితే ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ అయితే చేయాలి. మనం అయితే మిక్సీ అయితే వేసుకున్నాం. పౌడర్ అయితే అయిపోయింది. ఇదైతే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సిన ఖర్జూరం తీసుకోవాలి. ఖర్జూరం తీసుకుని నేనైతే ఒక 10 తీసుకున్నాను ఖర్జూరం. మన ఇది మంచిది, బాక్స్లో ఉంటాయి కదా, 180 బాక్స్ ఉంటుంది, అందులో అయితే బాగుంటుంది ఖర్జూరం. నేనైతే ఇక్కలు తీసేసుకోవాలి. ఒక 10 అయితే తీసుకుంటాను, ఎందుకంటే చిన్నవి కాబట్టి. ఒక పెద్ద అయితే ఒక 5 అయితే అలా సరిపోతాయి. ఇలా ఇక్కలు తీసేసుకుంటే మనకి బాక్స్లోకి అయితే ఈ గింజలు తీసేసాను. ఏం చేయాలంటే అప్పుడు మిక్సీలో తీసేసుకోవాలి. ఖర్జూరం కూడా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ అయితే అయిపోయింది ఇలా మెత్తగా. దీన్ని ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్న పౌడర్లోకి మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుని అలాగే అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. అంటే మనం ఖర్జూరం వేసాం కదా, ఖర్జూరం అని ఇందాక మనం పౌడర్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ పౌడర్ చేసుకున్న వెంటనే ఖర్జూరం అడ్డీ మొత్తం మిక్స్ చేయాలి, బాగా మెత్తగా అయ్యేదాకా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చాకోస్ని వేట్ చేసుకోవాలి. మనకి ఇలాగ చాక్లెట్ కింద అయిపోతుంది ఇది. అప్పుడు మీకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో